జాగ్రత్తగానండి, నీ ఇంట్లో వాక్యం ఉండాలి. వాక్యానికే సాతాను భయపడతాడు. వాక్యం చదువుతున్నావా నువ్వు? నీ కుటుంబంలో వాక్యం లేకపోతే దేవుడు ఎలా పనిచేస్తాడండి? దేవుడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సర్వ సమృద్ధి ఉంటుందని మాకు తెలుసు కదా. కుటుంబంలో ఏ పరిస్థితుల్లో నాకు తెలీదు, అనారోగ్యమైన కావచ్చు, అప్పుల సమస్యలైన కావచ్చు, ఇబ్బందులైన కావచ్చు, ఇరుకులైన కావచ్చు, అసమాధానమైన కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆ పరిస్థితులకి ఒకే ఒక మందు ఏదో తెలుసా? వాక్యం. నీ కృపయే తోడుండగా కాదేది అసాధ్యము. యోర్దానే ఎదురొచ్చినా ఆరికాలే జయ చూచకం. నా విశ్వాస యాత్రలో వెనుదిరుగను, నిన్ను చేరు వరకు నన్ను విడువకు. నా విశ్వాస యాత్రలో వెనుదిరుగను, నిన్ను చేరు వరకు నన్ను విడువకు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉపచారము చేయు స్త్రీలు అనే ఒక పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ ప్రత్యేక ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆడవారికి అందరికీ వందనాలు, మగవారికి కూడా వందనాలు. స్తోత్రం. పిన్ డ్రాప్ సైలెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రజెంట్ ప్రపంచంలో భార్య నుంచి భర్తకు రక్షణ లేదు, భర్త నుంచి భార్యకి రక్షణ లేదు. అనేకమైన సమస్యలతో కొన్ని కుటుంబాలు ఉండిపోతూ ఉన్నాయి. బిడ్డలు తల్లిదండ్రులు మాట్లాడక రౌడీలుగా, దొంగతనం చేసేవారుగా, హంతకులుగా మార్చబడిపోయి కన్నీళ్ళు మిగిలిపోతున్నాయి. నిన్న మనం ఒక న్యూస్లో చూసాం కదా, 14-15 సంవత్సరాల ఒక అబ్బాయి 10-12 సంవత్సరాల అమ్మాయిని దగ్గర 20 కత్తిపోట్లు పొడిచి చంపేశాడంట. అంటే ఎటు చూసినా సరే పరిస్థితులు చాలా భయంకరంగా మార్చబడిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఎలా విడిపించగలం? చాలామంది క్రైస్తవ ప్రపంచంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. క్రీస్తు లేని వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. క్రీస్తు కలిగిన వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. మీకు కొన్ని మాటలు, విలువైన మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపించాడు. ఈ ఉపచారము చేయు స్త్రీలు అనే ఒక పరిచర్యలో ఈ నెలలో వాస్తవానికి 3 నెలలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ దీన్ని మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత 2-3 సలహాలు ఇచ్చారు నాకు. తర్వాత కొంతమంది సలహా ఇచ్చిన మాట ఏంటంటే, ఎందుకని మీరు నెల చేయకూడదు దీన్ని అని చెప్పేసి అడిగారు. దేవుని చిత్తం మీద చేద్దామని చెప్పేసి వాళ్ళ సలహా చెప్పాను. అయితే వాక్యం జాగ్రత్తగానండి, ఈ కూడిక ద్వారా కనుక మీ కుటుంబాల్లో మేలు జరగాలని నా ఒక ఉద్దేశం. స్తోత్రం. ఇప్పటి వరకు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ అలాగే కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మారుస్తారని నా విశ్వాసం. స్తోత్రం. నేను నిశ్చయంగా చెప్తున్నాను, నా నమ్మకం. అప్పుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, దీని టైటిల్ ప్రభు చెప్పాడు, విశ్వాసము కలిగిన ఇల్లాలు. చెప్పండి. వాస్తవానికి ఒక పెన్ను, ఒక డైరీ పెట్టుకొని మీరు రాసుకుని చాలా బాగుంటుంది. నా దేశం మీద ఎవరు తెచ్చుకోరో నాకు తెలియదు. దేవుని చిత్తం అయితే నేను చెప్తాను, నెక్స్ట్ మంత్ మీరు ఒకవేళ చదివితే దానిలో కంపల్సరీ బైబులు, డైరీ, పెన్ను తెచ్చుకునేసేసి మంచిగా రాసుకొని వాటిని మీరు అవలంబించే వరకు మార్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఈరోజు ఒక తలంపేంటి? విశ్వాసము గల ఇల్లాలు. విశ్వాసము గల ఇల్లాలు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఇల్లాలు అంటే
ఆ ఈ మీద ప్రారంభించబడింది ఇల్లు. ఆ ఇంట్లో సమస్తానికి అధికారం, సమస్తము జరిగించేది స్త్రీయే, ఇల్లాలే. కాబట్టి ఇల్లాలు అనే పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఇల్లాలు అనే పాత్ర చాలా ప్రముఖమైనది. జాగ్రత్తగానండి. నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా మార్చబడటం కోసమే ఈ మినిస్టర్డ్ ఉమెన్స్ మినిస్ట్రీ అని, ఉపచారము చేయు స్త్రీలు అనే ఈ పరిచర్య మేము ప్రారంభించాం. ఈ పరిచర్యలో మేమేం చేయబోతున్నాం అంటే, జాగ్రత్తగానండి, మీరు చాలామంది రాలేదు, దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఒక నెక్స్ట్ మంత్ కనుక మన సెప్టెంబర్లో పెట్టినట్లయితే మీరందరూ మ్యాక్సిమం 10:30కే రండి. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రారంభంలో చాలామంది ఒక 25-30 మంది కూర్చొని నలుగురు కూర్చొని ప్రార్థన చేయించుకున్నాం. ఎందుకంటే ఆ విధంగా దీనికోసం మేము నెలంతా ప్రార్థన చేస్తాం కాబట్టి, ఆ విధంగా ఆ నలుగురు వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో, ఆ నలుగురు నీ కుటుంబం కోసం అరగంట సేపు ప్రార్థన చేస్తూ ఉంటారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను చేయబోతున్న పని ఏంటంటే, ప్రతి కుటుంబం కోసం ఆ రోజు ఏర్పాటు చేయబడ్డ కూడికలో కొంత సమయం ప్రార్థన జరిగింది. తర్వాత ఏం చేస్తున్నానంటే, దయచేసి మీరు కూడా ఈ పరిచర్యని కనుక ఏకీభించినట్లయితే, ఇది నాకు ఇష్టమయ్యా, నేను మీతో కలుసుకుంటాను నెలకు ఒకసారి కాబట్టి, మీరు ఈ సహవాసంలో అయితే నో ప్రాబ్లం, వేరే సహవాసంలో అయినా పర్వాలేదు, మీరు నెలకు ఒకసారిగా నేను కలుసుకుంటానని చెప్పితే మీ పేరు, మీ బిడ్డల పేర్లు మొత్తం పేపర్ మీద రాసివ్వండి. లేకపోతే ప్రార్థన అయిపోయినాక కంపల్సరీ రాసిస్తే నేనేం చేస్తానంటే, ఒక 4 కుటుంబాల్ని మా సహవాసం ఉన్న వాళ్ళకి అప్పగిస్తాను. ఒక 4 కుటుంబాల్ని మా సహవాసం ఉన్నటువంటి ఒక వ్యక్తికి అప్పగించేస్తాను. ఆ వ్యక్తి ఏం చేస్తుందంటే, మీ 4 కుటుంబాల కోసం దినము 3 సార్లు, లేకపోతే కనీసం 2 సార్లు అన్నా, ఉదయం సాయంత్రం అన్నా ప్రార్థన చేసేలాగా నేను వాళ్ళని ప్రేరేపిస్తాను, వాళ్ళని ప్రోత్సహిస్తాను. అంటే దీనివల్ల మనకు లాభం ఏంటంటే, మన కోసం ప్రార్థన చేసే కుటుంబం ఒక వ్యక్తి లెగుస్తున్నారు. మేము మీ అందరి కోసం ప్రతిరోజు దినమునకు కంపల్సరీ ఒకసారి మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు దేని వల్ల సాధ్యం కానిది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. దైవజనులు వాక్యం చెప్పినారు కదా, ఏమి మా సేవకురాలు కూడా వాక్యం చెప్పారు కదా. 8వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం అది, లూకాసు వార్త. 7వ అధ్యాయం ఇంకా వండర్ఫుల్. 8వ అధ్యాయం కూడా చాలా మంచిది. అయితే వాళ్ళకి అంత ఆస్తిపరులైనప్పటికీ వాళ్ళు ఏం కోరుకున్నారంటే, యేసయ్య పాదాలు కోరుకున్నారు. కాబట్టి మనకి ఎవరు కావాలి అంటే, ప్రార్థన చేసే ఒక గుంపు కావాలి, మన కోసం మొరపెట్టే గుంపు కావాలి, మన కోసం కన్నీరికి వచ్చే గుంపు కావాలి. నా ఆశ ఒకటే, ప్రభు నన్ను సేవకు పిలుచుకున్నాడు, లక్షలు వదిలిపెట్టే సేవకు వచ్చేసాను. ఈ సేవలో నా జీవితం పరిపూర్ణంగా మార్చబడాలంటే కొన్ని కుటుంబాలైనా సరే ప్రభుకు సాక్షులుగా వాళ్ళు మార్చబడిపోవాలి. స్తోత్రం. ఈ యొక్క విశ్వాసం కలిగిన ఇల్లాలు ఏం చేసిద్ది, ఏం చేయాలి అని ఒక రెండు అంశాలు, కానీ ఈ రెండిట్లో 10 రకాల మాటలు ఉన్నాయి. ఈ విశ్వాసం కలిగిన ఇల్లాలు ఏం చేసిద్ది, ఏం కావాలి, అసలు ఈ విశ్వాసం కలిగిన ఇల్లాలకి ఏం కావాలో నేను గబగబా కొన్ని మాటలు మీకు చెప్పేసేసి నేను ముగిచేస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మీరు చదవాల్సిన అవసరం రిఫరెన్స్ రాసుకోండి. అక్కడ రాసుంటుంది, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో జకరియతో మాట్లాడతాడు. జకరియా చదువు నాన్న. ఆమేన్. ఫస్ట్ మన కుటుంబాలు ఎలా ఉండాలంటే, జాగ్రత్తగా వినమ్మా. చదువు లేని వాళ్ళు జాగ్రత్తగా వినాలి, చదువుకున్న వాళ్ళు బైబిల్ చదువుకుంటూ రాసుకుంటారు. కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉండాలంటే రక్షణలో ఉండాలి. నెంబర్ 1, రక్షణలో ఉండాలి. రక్షణ అనే పదంలోనే చాలా భద్రత ఉంది. ఆ రక్షణ అనే పదంలోనే చాలా భద్రత ఉంది. ప్రతి కుటుంబము రక్షణలో ఉండాలి. బహుశా మీరు చెప్పొచ్చు, అయ్యా నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడ్డాడు, నా బిడ్డలు రక్షించబడ్డాని చెప్పొచ్చు మీరు. రక్షణలో ఉన్నవాళ్ళు ఎలాగ మారాలో, ఒక కుటుంబంలో ఏం కావాలి తెలుసా, ఇంటికి రక్షణ అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రక్షించబడాలి.
15 సంవత్సరాలు అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాప్తిసం తీసుకోండి. 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాప్తిసం తీసుకోండి. రెండోది, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఒకటేంటి చెప్పండి, మన ఇల్లు ఎలా ఉండాలి? విశ్వాసం కలిగిన ఇల్లాలు అయితే నీ కుటుంబం ఎలా తెలుసా? నీ ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? రక్షణలో ఉండాలి. రక్షణలో ఉండాలి. విశ్వాసం కలిగిన ఇల్లాలు తన కుటుంబం ఎలా ఉండాలి? రక్షణలో ఉండాలి. 19 కీర్తన గ్రంథము 118 కీర్తన 15వ వాక్యంలో ఉంటుంది, నీతిమంతులు ఇల్లు అంటున్నాడు. అక్కడ ఏ ఇల్లు అంటమ్మా? ఒకటి రక్షించబడిన ఇల్లు, రెండోది నీతిమంతుల ఇల్లు. విశ్వాస ఇంట్లో ఉండాల్సిన ఇవి. విశ్వాస ఇంట్లో ఉండాల్సిన కార్లు కంటే, కాస్ట్లీ బెడ్లు కంటే, కాస్ట్లీ వస్త్రాల కంటే కూడా రక్షణ ఉండాలి ఆ విశ్వాస ఇంట్లో. నెంబర్ 2 నీతి ఉండాలి. నెంబర్ 3 లోకాసువార్త 15:8 చదువునాను, ఇది కావాలి. సమయం లేదు, చాలా బాగుండేది ఒక అరగంట ఉంటే. లోకాసువార్త 15:8 హల్లెలూయా. దీపము అనగా ఏంటంటే చెప్పండి, వాక్యం ఉండాలి. ప్రతి కుటుంబంలో ఉండాలి. నాకే చూడండి మా, ఈరోజు ఇంతమంది స్త్రీలు వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు బైబిల్ చదివి ఎంతమంది చదివారు? ఎన్ని అధ్యాయాలు చదివారు? చేతులు ఎత్తండి. బైబిల్ ఎంతమంది చదివారు? ఎన్ని అధ్యాయాలు చదివారు? వెరీ గుడ్ మా, దేవుడిని దీవించ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ మా, వెరీ గుడ్ మా, వెరీ గుడ్. 5 చేతులు ఎత్తారు ఇక్కడ, అంతే. 6 ఎత్తారు, 7 లక్కీ ఎత్తాడు. లక్కీతో ఉంటాడు, 20 చదువు ఉంటాడు నాకు తెలుసు. స్తోత్రం. జాగ్రత్తగానండి, నీ ఇంట్లో వాక్యం ఉండాలి. వాక్యానికే సాతాను భయపడతాడు. రక్షణ ఉంటే చాలామంది బాప్తిసం తీసుకోవడం కోసం ఆశపడతారు. బాప్తిసం తీసుకున్నాక ఆ కుటుంబము నీతితో నిలబడలేదు. ఆ కుటుంబం నీతిలో నిలబడాలంటే ఆ కుటుంబం వాక్యం ధ్యానం చేయాలి. వాక్యం చదువుతున్నావా నువ్వు? నీ కుటుంబంలో వాక్యం లేకపోతే దేవుడు ఎలా పనిచేస్తాడండి? దేవుడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సర్వ సమృద్ధి ఉంటుందని మాకు తెలుసు కదా. సర్వ సమృద్ధి ఉంటుందని నాకు తెలుసు కదా. నీ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో నాకు తెలీదు. అనారోగ్యమైన కావచ్చు, అప్పుల సమస్య అయినా కావచ్చు, ఇబ్బందులైనా కావచ్చు, ఇరుకులైనా కావచ్చు, అసమాధానమైన కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆ పరిస్థితులకి ఒకే ఒక మందు ఏదో తెలుసా? వాక్యం. మనం చేయం దాన్ని, అంతే. మనం చెయ్యం. వాక్యం ఉండాలి. నువ్వు వాక్యం చదవాలి. ఆ వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. వాక్యం చదువుతున్నావా? వాక్యం నేర్చుకుంటున్నావా? నీ బిడ్డలకు వాక్యం చదివని అడిగావా? నువ్వే చదవకపోతే బిడ్డలకే నేర్పిస్తావండి వాక్యం. బిడ్డకే నేర్పిస్తావు? చెప్పండి. ఒకటేంటి? అందరూ చెప్తాం. రక్షణ. 2 మన ఇంటికి రక్షణ, మన ఇంటికి నీతి, మన ఇంటికి వాక్యము, మన ఇంటికి యోబు గ్రంథం 1:10 యోబు గ్రంథం 1:10 త్వరగా. ఏం వేశాడంటమ్మా? ఏం చేశాడు? కంచి వేసాడంట. ఈయన మన నేరుల షాపుల్లోకి వెళ్ళి, లేకపోతే మంచి మంచి ఇనుప కొట్టులోకి వెళ్ళేసేసి కంచి అంటే ఫినిషింగ్ వైర్ కొనుక్కొచ్చుకొని తన కుటుంబం చుట్టేసుకోవాలా. ఆ కంచి తెలుసా? దేవుడు యోబు ఇంటికి కంచి వేశాడు. దేవుడు ఎందుకు వేశాడు? అరుణోదయాలు వేసి ఏం చేస్తాడంట? 5వ వచనం. చాలుమా. ఎప్పుడు లేసాడంటమ్మా? అరుణోదయం లేసాడంట. బలులు, దహన బలులు అర్పించాడంట. ఇప్పుడు మనకి కుటుంబానికి కంచి కావాలంటే ఏం చేయాలేసా? 4th వన్, ప్రార్థన. ప్రార్థన. ఒకటి, మన ఇంట్లో రక్షణ ఉండాలి, మన ఇంట్లో నీతి ఉండాలి, మన ఇంట్లో వాక్యం ఉండాలి, మన ఇంట్లో ప్రార్థన ఉండాలి. చెప్పు, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు పొంది ఎన్ని సంవత్సరాలు రక్షించబడి?
ఎంత ప్రార్థన చేశా? ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏంటి? ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏంటి? జాగ్రత్తగానండి. ఇవి మనల్ని కంచి వేస్తాయి అంట. మనకు కంచి వేస్తాయి. ప్రార్థన జీవితం ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. యోబు జీవితంలో కూడా అలాగే జరిగినాయి. కానీ తుదకేమైంది? మహా అభివృద్ధి చెందాడండి. యోబు వలె ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు? నీ కుటుంబానికి కీడేందో తెలుసా? వాస్తు కాదు. నీ కుటుంబానికి నష్టం ఏదో తెలుసా? నువ్వే నీ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించుకోవాలి. 5వది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, చూడు. 3:5. ఏం చేస్తాడంటమ్మా? అందరూ చెప్పండి, కొంచెం ఓపిక తెచ్చుకోండి. అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి మిమ్ముని మీరు రైట్. చాలు నాన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, 5వది ఏం కాదు తెలుసా? హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత అనేది ప్రభువుకి చాలా ఇష్టం. పరిశుద్ధత అనేది ప్రభువుకి చాలా ఇష్టం. మన ఇంట్లో రక్షణ, మన ఇంట్లో నీతి, మన ఇంట్లో వాక్యము, మన ఇంట్లో ప్రార్థన, మన ఇంట్లో పరిశుద్ధత, ఈ 5 ఉన్నాయి అనుకో నీ ఇంట్లో. ఈరోజు నేను చెప్తున్నాను, మీ కుటుంబంలో ఒక్క కుటుంబమైనా సరే ఈ 5తోటి మీ కుటుంబాన్ని అలంకరించుకోండి. ఈ 5తోటి మీ కుటుంబాన్ని అలంకరించుకోండి. మీ కుటుంబము దేదీప్యమానంగా వెలిగిపోయిందని తీస్తున్నామలో. దేదీప్యమానంగా వెలిగిపోయిందని తీస్తున్నామలో. హల్లెలూయా. రక్షణ, పరిశుద్ధత కరువైపోయింది ఈరోజు. పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేదు. ఎందుకు పరిశుద్ధత లేదు? ఒకటి రీజను, ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. ప్రార్థన గుర్తుపెట్టుకోండి, ఒకరోజు రాబోతుందమ్మా, మనందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం. ప్రభు గారు కనపడబోతున్నాం. మనం చేసిన ప్రతి ఒక్కడు కూడా ప్రభు తీసుకొస్తాడు బయటికి. ప్రభు తీసుకొస్తాడు. నా ఆశ ఏం చేస్తా? నువ్వు నేను పరలోకంలో ఉండాలి, భూలోకంలో గనులుగా ఉండాలి. చెప్పు స్తోత్రం. ఈ 5 విషయాల్లో నువ్వు వెనకబడిపోయావు. ఒకసారి ఆలోచించుకో సహోదరి. ఈ 5 విషయాలు వెనకబడిపోయామో. అందుకని నిన్ను రేపటానికి, నీ కుటుంబాన్ని స్థిరపరచడం కోసం దేవుడు ఈ కూడిని ఏర్పాటు చేశాడు. ఎంత ప్రయాస చేస్తా? ఎంతో రోజుల నుంచి మేము ప్రార్థన చేసి, ఈరోజు బిడ్డలు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళని పిలుచుకొని ప్రార్థనకు వచ్చి, ఈరోజు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని వాళ్ళు ఖర్చు చేసుకొని, వండుకొని, సిద్ధపాటు చేసుకొని. ఎంత రిస్క్ అండి, ఎంత రిస్క్! కేవలం ఎందుకు తెలుసా? దేవుని వలె, మన దేవునితో ఉండటం కోసం దేవుని వలె మార్చబడాలి. మన కుటుంబాలు పరలోకంగా మార్చబడాలి. మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంట్లోకి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు చెప్పే మాట, మీ ఇల్లు పరలోకంలాగా ఉందా అని చెప్పంటారు. అంత సమాధానం, అంత నెమ్మది, అంత పీస్ఫుల్గా ఉంటుంది. సౌండ్ వినపడవు మా ఇంట్లో. సౌండ్ వినపడమండి మా ఇంట్లో. స్తోత్రం. ఈ 5 విషయాలు మీ కుటుంబాల్లో ఉండాలి. విశ్వాసం కలిగిన ఇళ్ళల్లో గుర్తుపెట్టుకున్నానా? ఈ 5 ఉండాలి. ప్రభు ఒకరోజు మిమ్మల్ని అడుగుతాడు, ఎందుకు ఒకవేళ నువ్వు కూర్చొని, ఎందుకు ప్రభా మా కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు, అప్పులే, సమస్యలే, ఎందుకు ప్రభా అని అడిగామనుకో, ఏమి లేదు. ప్రభు చెప్పేమాట ఏంటంటే, నా దేవుడి నా సేవకుడిని నిలబెట్టుకొని నేను మాట్లాడిన రోజు నీకు గుర్తుందా? ఈ 5 విషయాల్లో నువ్వు ఎంతవరకు నిలబడి ఉన్నావు అని చెప్పేసి ప్రభు అడుగుతాడు. నువ్వేం చెప్పగలవు? నేనేం చెప్పగలను? నీకెందుకుమా రక్షణని ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? నీతితో మనం ఎందుకు కార్యాలు జరిగించలేకపోతున్నావు? వాక్యాన్ని ఎందుకని మనం ధ్యానం చేయలేకపోతున్నావు? ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నావు? ఒక మాట చెప్పమంటావా? ప్రార్థన అంటే ఎవరికి భయమో, ఎవరికి భయం లేదో తెలుసా? అన్ని జనులు ప్రార్థన అంటే, దేవుడు అంటే, యేసు ప్రభు అంటే తెగ భయపడిపోతారు. రక్షించబడ్డ క్రైస్తవులకే దేవుడు అంటే చులకన. ప్రార్థన అంటే చులకన. కన్నీళ్ళు రావు. యాక్సిడెంట్ అయితేనో, కరెంట్ షాక్ కొడితేనో, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితేనో, పొలం నష్టపోతేనో, ఇలాంటి సందర్భాల్లో మాత్రం మనకి ఎక్కడ లేని కన్నీళ్ళు వస్తాయి. కాసేపు మాత్రమే.
అది కాదు నాన్న, నేను చెప్తున్నాను, మనం కుటుంబాల్లో నిత్యం ఖచ్చితంగా వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, పరిశుద్ధమైన అది జయం పొందాలి, ఆలోచనలపైన జయం పొందాలి, ఊహలపైన జయం పొందాలి, ఉద్దేశాలపైన జయం పొందాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఇలా చేసి చూడండి మీ కుటుంబాల్లో ఎంత ఉన్నతంగా మార్చబడతాయో, ఎంత ఉన్నతంగా మార్చబడతాయి. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు ఏదైనా వాళ్ళకి కొదువు ఉందమ్మా? ఏదైనా కొదువు ఉందా చెప్పండి? వాళ్ళకి ఏది కొదువు లేదు. ఈరోజు అన్నీ మనకే కావాలి, గవర్నమెంట్ పింఛన్ మనకే కావాలి, ఓరకు వస్తున్నాయి అంటే ఎంత సంతోషం. ఓరకు వస్తున్నాయి అంటే గవర్నమెంట్ నుంచి ఎంత సంతోషం అండి. మీకు తెలియని విషయం ఏంటంటే, వాడు 50,000 తీసుకొని నీకు 10,000 ఇస్తున్నాడు, 40,000 రూపాయలు వాళ్ళు తినేస్తున్నారు, నువ్వు 10,000 తీసుకుని అబ్బో 10,000 వచ్చి అనుకున్నావు. ఆ 50,000 నీ నెత్తి మీద పడేసేసి కూరగాయల్లోనూ, టమాటాల్లోనూ, నూనెలోను, పప్పుల్లోనూ, బియ్యంలోనూ, పెట్రోల్లోనూ, నీ పిల్లలు చదువుకునే చదువులోనూ రేట్లు పెంచేస్తున్నారు తెలుసా. ఊరకు ఎవ్వడివ్వడు. నీకు ఇస్తున్న 10,000 వాడు 50,000 ఖర్చు పెడుతున్నాడు దానికోసం. 40,000 వాళ్ళు తింటున్నారు, 50,000 నీ నెత్తి మీద పెడుతున్నాడు. ఎట్లా? పప్పుల్లో రేట్లు పెరుగుతున్నాయి, నూనె బియ్యంలో రేట్లు పెరుగుతున్నాయి, బస్సు ఫీజులు పెరిగిపోతున్నాయి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా లేదండి. ఇప్పుడు దాకా నేను చదవాల న్యూస్లో ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతూ కాళ్ళు జారి పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఈ యొక్క 10 రోజుల్లో బొచ్చిన మంది ఉన్నారు తెలుసా మీకు? తెలుసా? ఏమి అనుకుంటున్నారు? మహా అంటే 100 రూపాయలు పోతాయేమో. అంటే ఊరకు వచ్చిందంటే వెనక మళ్ళీ ఏంటో తెలుసా, ఒక నష్టం ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మనం తీసుకోదంటలేదు. నేనంటాను, నువ్వే ఇచ్చేదానికి మార్చబడిపోతే, నువ్వే సమృద్ధి కలిగిన దానికి మార్చబడిపోతే నీ జీవితంలో ఎంత కాలం డబ్బుల గురించి, ఒక మనిషి బతికిన జీవితంలో డబ్బుల గురించి ఆలోచించడం ఎక్కువ కదా. ఈరోజు చెప్పండి, నువ్వు ఈరోజు లేచి ఆల్మోస్ట్ 6 నుంచి 12 అనుకో, ఎన్ని గంటలు అయిందమ్మా? 8 గంటలు అయింది. ఈ 8 గంటలు నువ్వు లేచినాక 8 గంటలు అయింది. ఈ 8 గంటలు నాకు తెలిసి 5 గంటల సేపు డబ్బుల గురించి ఆలోచించుంటావు. ఈరోజు నేను డబ్బుల గురించి ఆలోచించలేదు అన్నవాళ్ళు చేతులు పలికెత్తాను చూద్దాం. హల్లెలూయా. లక్కీ ఆలోచించుంటావు. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ అమ్మడక ముందని తెచ్చిపెడతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, దేవుని సౌకర్యం తెలుసా, మనమే ఇచ్చేవాళ్ళుగా మార్చబడితే ఎంత బాగుంటుంది. సో మనం చదువుకున్నటువంటి ఈ 5 విషయాలు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవి మనకు కావాలి. చెప్పండి ఒకసారి, అందరూ పెద్దగా చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. ఒకటేంటి? మన కుటుంబాలు ఏముండాలమ్మా? చూసుకో. రెండోది నీతి న్యాయాలు ఉండాలి. ఏముండాలి? నీతి ఏం చేసిందంటే ఓర్చుకునే వాళ్ళు చేస్తుంది. నీతి ఏం చేస్తుందమ్మా? ఓర్చుకుంటుంది. పక్కనోడు ఒక అడుగు తీసుకున్నాడు, మన స్థలం తీసుకున్నాడు అనుకో, పోనీ అనుకుంటాం. నీతి లేదనుకో, అసలు పోలీస్ కేసులు, కొట్లాట్లు, తలక నొప్పులు, గొడవలు, పోనీమా. మన దగ్గర అన్యాయం జరిగిందనుకో, దేవుడు 100 రెట్లు ఎత్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భయపడొద్దు, నువ్వు పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కొద్దు. నీతి అంటే అదే. నీతి అంటే ఏంటి తెలుసా? అన్యాయం జరిగినప్పుడు ఓర్చుకుంటమే నీతి. అర్థమైందా? న్యాయం జరిగినప్పుడు అది నీతి కాదు, అన్యాయం జరిగినప్పుడు ఓర్చుకుంటమే నీతి. వాళ్ళని ప్రభు విడిచిపెట్టడు. స్తోత్రం. థర్డ్ వన్, గాడ్ బ్లెస్ యూ. ఏముండాలి? వాక్యం చదవాలి. కనీసం సంవత్సరంలో కొత్త నిబంధన 2 సార్లు అయిపోవాలి, పాత నిబంధన ఒకసారి కంపల్సరీ చదవాలి. ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, బైబిల్ మొత్తం నేను చదివానని చెప్పేసి అన్న వాళ్ళ చేతులు పైకి చూద్దాం. నాలుగా 5 బైబిల్ మొత్తం చదివేశారా? ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం దాకా. అమ్మా, మీరు నిజంగా ఎత్తుతున్నారో నేను చూడాలని ఎత్తుతున్నా నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆర్డర్లో బైబిల్ చదవండి. పోయిన నెలనేమో ఒకటి చదివి ఈ నెలలో ఒకటి చదివేసేసి నేను చదివని చెప్పకండి. నాకు చెప్పొద్దు, నేను అడగటం మాత్రమే నా డ్యూటీ. మీ హృదయాలు ప్రభు చూస్తున్నాడు. నిజంగా మీరు అలా చేసినట్లయితే మిమ్మల్ని మించిన భాగ్యం ఇంకేది లేదు. కనీసం 5 నుంచి 10 అధ్యాయాలు బైబిల్ చదవండి. సంవత్సరంలో బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు రావు చేతుల పైకి.
సంవత్సరంలో నేను బైబిల్ కంప్లీట్ చేస్తాను సంవత్సరం అన్న నాతో మాట్లాడాడు. ఎన్నిసార్లు బైబిల్ చదివి అడిగాడు నన్ను. 20 సార్లు చదివాని చెప్పేస్తాను నన్ను. కనీసం సంవత్సరం, ఎందుకంటే తక్కువ అనుకుంటే సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ నేను చదువుతాను. కాబట్టి 20 సంవత్సరాలు నేను రక్షించబడి 20 సార్లు చదివాను అంతే, సింపుల్గా. సంవత్సరంలో కనీసం సేవకు రాకముందు అదే నన్ను ఈ విధంగా ఆశీర్వకరంగా మార్చబడింది. వాక్యం చదవాలి అంటే 3. 4వది ప్రార్థన చేయాలి. ప్రార్థన దయచేసి నోటితో చేయబాకండి, కళ్ళతో చేయండి. ఎలా చేయాలి చెప్పండిమా? ఎలా చేయాలి సంధ్య? రావుడు సంధ్య ఎలా చేయాలమ్మా? సోదరలక్ష్మి ఎలా చేయాలి? కన్నీటితో చేయటం అలవాటు చేసుకోండి. ఎందుకు కన్నీళ్లు కాల్చే వాళ్ళు సాత్వికులుగా ఉంటారు. ప్రార్థనలో కూర్చొని కాసేపు కన్నీళ్ళతో ప్రార్థన చేసి నువ్వు బయటకు వచ్చేసావు అనుకో, ఆ క్షణంలో నీకు ఇది వచ్చిందనుకో, ఆ ప్రేరేపణ వచ్చి కన్నీళ్ళు కడిచావు అనుకో, అది కాదు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కసారి కన్నీళ్ళతో కనుక ప్రార్థన చేయగలిగితే బయటకు వచ్చినాక నువ్వు సాత్వికురాలుగా మార్చబడిపోతావు. నెనరు కలిగిన స్త్రీగా మార్చబడిపోతావు. ఎలా మార్చబడతావు? నెనరు కలిగిన స్త్రీగా మార్చబడిపోతావు. 4th వన్. 5th వన్ పరిశుద్ధత. ఇది చాలా ప్రాముఖ్యం. ఎంతమందికి పరిశుద్ధత ఉంది? ఎంతమందికి మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయి? ఇవి చాలా ప్రాముఖ్యమైన భక్తి జీవితానికి, కుటుంబానికి చాలా ప్రాముఖ్యం. ఇదన్నీ కూడా చాలా సర్వసాధారణం. స్తోత్రం. సో ఇవన్నీ మన కాడు ఉంటే మనం ఎలా మార్చబడతాం? ఒక చిన్న మాట చెప్పేసి 10 నిమిషాలు ముగిచేస్తాను. ఇవన్నీ మన కాడు ఉంటే మనం ఎలా మార్చబడతాం? ఇప్పుడు మీరు బైబిల్ తెరిచేసి 31 కీర్తన తీయండి. 31 కీర్తన తీయండి. 31 అధ్యాయం తీయండి. బైబిల్ తెరిచి 31 అధ్యాయం తీయండి. బైబిల్ తెరిచి 31 అధ్యాయము. త్వరగా టైం అయిపోతుంది. 31 కీర్తన చెప్పలేదమ్మా నేను. 30 అధ్యాయము 27 వచ్చింది కదమ్మా నన్ను. హల్లెలూయా. స్త్రీలు ఏమంటే కంపల్సరీ సామెత గ్రంథమే తీయాలి అమ్మా. స్త్రీలు అమ్మా నాకే చూడండి, స్త్రీల కూడికల్లో 31 అధ్యాయం అని చెప్తే మీకు రిఫరెన్స్ ఉండకూడదు. ఇంకా అంతే, మీకు వేరేది ఉండకూడదు. 31 అధ్యాయం అంటే మీరు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోవాలంతే, దాని మించి నీకేం లేదు. ఇప్పుడు ఈ 5 గనక నీ కాడు ఉంటే, ఫస్ట్ వన్ ఏంటంటమా? తన ఇంటి యొక్క నడత జాగ్రత్తగా కనపడిద్దంట. నాకే చూడండి మా, ఏం చేయాలి? ఈరోజు మనం అక్కడే మిస్ అయిపోతున్నాం. నా కొడుక, అబ్బో నా కొడుకు ఎంత మంచోడంటే, అసలు నా కూతురు ఎంత మంచిదంటే నీకేం తెలుసు? ఎప్పుడు చూసి నా కూతురు మీదే పడి చేస్తాడయ్యా, నా కూతురి మీదే పడి చేస్తాడయ్యా. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు కోపం వచ్చింది. 2 నెలలాగా చూసావనుకో 6 సంవత్సరాలు ఎడుతూ ఉంటాం అంతే. మా ఈ 5 గుణాలు నీలో ఉంటే, రక్షణ గురించిన వాంఛ, నీతిని గురించిన వాంఛ, వాక్యం గురించి వాంఛ, ప్రార్థన గురించిన వాంఛ, పరిశుద్ధత గురించిన వాంఛ కనుక నీకుంటే, నీలో ఏమొచ్చింది తెలుసా? నీ కుటుంబాన్ని బాగా పరిశీలన చేస్తామంట. వాళ్ళు నడత, అత్త మామ నడత, అక్క మామ నడత, అక్క బావ నడత, భర్త నడత, భార్య నడత, బిడ్డలు నడత. సింపుల్. ఇప్పుడు ఎంత భయంకరం అయిపోయిందంటే, మొన్న ఎవరికో వాడికి స్పీడ్ అంటే ఇష్టం అంట. ఏం చేసింది? స్పీడ్లో మత్తు మందు కలిపించేసేసి ఊపిరాడకుండా దిండటం పెట్టి చంపేసిందంట. భార్యలకి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఏది ఇష్టమో కూడా చెప్పకూడదు. జాగ్రత్త విజయ్, ఏది ఇష్టమో కూడా చెప్పకూడదు. ఇప్పుడు ఇష్టమని చెప్పేమనుకో ఒకరోజు కాసుకొని ఉంటుంది. ఒక ఆమె అంట వాళ్ళ ఆయన్ని పాయసంలో విషయం పెట్టి చంపేసిందంట. ఏం దీనిలో పాయసం విషయం పెట్టి చంపేసింది. ఆమెకి పాయసం అంటని పేరు అనమాట. వాళ్ళ ఇంటికి 2 నెలలకు అబ్బాయి పాయసం ఇవ్వమంటామంటుంది. అది అంటే ఇక వణిగిపోవాలి ఇంకోటి అంతే. పాయసం అంటే తెలుసా? ఇష్టం. స్తోత్రం. కాబట్టి నువ్వు చేసిన ప్రాముఖ్యమైన మనం ఇది చేయకపోవటం బట్ట ఒక చిన్న వయసులో కనుక, అంటే నాకు పెళ్ళైన సమయంలో కనుక ఇలాంటి బోధ నాకు దగ్గరికి నా కాళ్ళకి రాలేదు. మాకు చెప్పిన వాళ్ళు లేరు. ప్రభు కృప మా విశ్వాస జీవితం, మా భక్తి జీవితం మమ్మల్ని ముందుగా నడిపించింది. హల్లెలూయా. మీరు చేయవలసిన సంధ్య, రావుల సంధ్య జగతిని తల్లి,
ఉదయలక్ష్మి జాగ్రత్తగా నాన్న, మీరు చేసిన ప్రాముఖ్యమైన పని చేసా అనుమానం కాదు నాన్న, వారి నడతను ప్రవర్తించాలి, వారి నడతను బాగా చూడాలి. అనుమానంతో కాదు, వాళ్ళు విశ్వాసం నడుస్తున్నారా, వాళ్ళు భక్తిలో నడుస్తున్నారా. నిన్న ఈరోజు లీడియా గ్రేస్ స్తోత్ర ప్రార్థన నడిపించింది. చెప్పకూడదు, ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయిద్దేమో నేను చెబుదాం అనుకున్న సాక్ష్యం. ఆమె వెళ్ళ ఎక్కడే కూర్చుంది. దీని నుంచి అతిశయం రాకూడదు, దేవుడు అతిశయం తీసివేయను గాక. నేను చాలా సంతోషించాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను. ఏదో ₹1 కోటి దొరికినట్టు సంతోషించాను. నాకు ఇంకేం కావాలండి? 5 గంటలకు లేకపోతే బిడ్డలు చాలామంది ఉన్నారు ఇక్కడ. 5 గంటలకు కనీసం పెద్దోళ్ళు లెగవరు, మంచాలు దిగరు. అలాంటిది 16 సంవత్సరాల నా కూతురు లెగిసి కూర్చొని దేశం కోసం ప్రార్థన చేస్తుంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తుంటే ఇంక నాకేం కావాలి? ఇంక నాకేం కావాలండి? ఇప్పుడు 10 సంవత్సరాలు నీ కొడుకు లేవు, నీ మాట ఏంటో వింటాడా? నువ్వు లెగుస్తావా ప్రతిరోజు 5 గంటలకి? లెగిసి దేశం కోసం ప్రార్థన చేస్తావా? ప్రాంతాల కోసం ప్రార్థన చేస్తావా? కృపేందో వీడియో లైవ్లో చూడండి. తన కోసం కానీ తన ఇంటి వారి కోసం కానీ అడిషనల్గా ఒక్క చిన్న మాట కూడా పలకలేదండి. ఆ గంట సేపు ప్రార్థన దేశం కోసం మాత్రమే. నేను చెప్పగలను, దేవుడి సేవకుడికి ప్రవచనం ఎత్తి ఇలాగే జీవించినట్లయితే అనేక మందికి దీవెనకరంగా తనను మార్చును గాక. ప్రభు మారుస్తాడు యేసు నామములో. నువ్వెందుకు చెయ్యవు? 5 గంటలు ఎందుకు లేకపోతున్నామండి? 15 సంవత్సరాల పిల్లలు లేచినప్పుడు సిగ్గుండాలి, మనందరికి సిగ్గు తెచ్చుకోవాలి. కోపంగా నేను మాట్లాడతలేదు. నేను భారంతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, 5 గంటలు లేచి నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామండి? 5 గంటల ప్రార్థన కూడా పవర్ లేదండి. 3 గంటలు లేచి ప్రార్థన చేయాలి. క్రైస్తవుల కుటుంబము 3 గంటలకు తెల్లారాలి. లోకస్తుల కుటుంబము 7 గంటలకు తెల్లారుతాయండి. కొంతమంది ఫోన్ చేస్తే 8 గంటలకు ఫోన్ చేస్తే కానీ ఫోన్ తీయరు. ఏంటంటే ఇంకా నిద్ర లేవదంట. ఏమంతగానో ఎరగదీసా? అంతగానో ఏం చేసావు? తల్లులారా జాగ్రత్తగానమ్మా, అమ్మా జాగ్రత్తగానండి. మన బిడ్డలు నడక ఏం చేయాలి చేస్తా? జాగ్రత్తగా కనిపెట్టాలి, బాగుగా కనిపెట్టాలి. భక్తి తప్ప ఇంకేమొద్దు. మంచి భక్తి చేస్తేనే, నేను చెప్తున్నాను, నేను కూడా చాలా తప్పులు చేశానండి. నా తప్పులు కనుక నేను చెప్తే ఇవి నాతో కాపురం చేయదు, ఎక్కువ మీరు ఎవరు నా మాట్లాడరు, నేను చెప్పగలను నేను. కానీ ఒకరోజు వచ్చింది నాన్న, కంపల్సరీ మారుస్తాడు దేవుడు. భక్తిలో కొనసాగించబడితేనే. రోజు లీడియా అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, డాడీ నన్ను కూడా మైక్లో అలా చేస్తావా డాడీ అంటది. నేనేం చేశానమ్మా అన్న, మైక్లో ఎప్పుడు సంవత్సరం ఒకసారి కార్ డ్రైవింగ్ తీసుకెళ్తావు, ఇంకా మా అన్న కార్ డ్రైవింగ్ రాలేదు, నాకు కూడా కార్ నేర్పిస్తానన్నావు, నన్ను 2 సంవత్సరాలు ఒకసారి తీసుకెళ్తావు అంటది. రోజు నేర్చుకుంటే ఏమైంది? త్వరగా వచ్చింది. సంవత్సరం ఒకసారి నేర్చుకుంటే ముసళ్ళు అయిపోయినకి వచ్చింది. రోజు భక్తులు ఉంటే ఏదో ఒక రోజు దేవుడు కోరుకున్న స్థాయిలో ప్రభుని నిలబెడతాడు. స్తోత్రం. మీరేం చేయాలి తల్లి? ఏం చేయాలన్నా? చిన్ని ప్రార్థన చేయాలా? ఇంటి వారి నడతని బాగుగా ఉండాలి. అనుమానం కాదుమా, బాగుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చూపేంటి, వాళ్ళ ఆలోచన ఏంటి చదవండి. తర్వాత 2వ వచనం 3వ వచనం చదువు. 2వ వచనం 3వ వచనం. జాగ్రత్త తల్లి. ఇప్పుడు సొలొమోను యొక్క తల్లి చెప్తుంది, వాడి చూపు, ఆ సొలొమోను యొక్క చూపు చూసి, నడక చూసి, ప్రవర్తన చూసి ఏం చెప్తాను తెలుసా? రే సొలొమోనా, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వకురా. ఎంతమంది అండి? ఉదయలక్ష్మి ఎంతమంది అమ్మా? ఎంతమంది భార్యలు సొలొమోనుకి? 7 భార్యలంట, 300 మంది ఏమో. ముందే చెప్పింది తల్లి, నీ బలాన్ని ఇవ్వకురా. రే నువ్వు రాజురా. ఏదైతే తల్లి చెప్పిన మాట కుమారుడు వినలేదో, నెరవేర్చలేదో, దానిలోనే పాడైపోయాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం రాసుంటుంది, సొలొమోను పాపం చేయలేదా?
ఒక పరిశుద్ధుడైనటువంటి ప్రవచనకర్త అయినటువంటి 3000 సామెతలు రాశాడు. దేవుడి కోసం ఉన్నతమైన మందిరాన్ని కట్టించాడు. దేవుడి ఆలోచన నెరవేర్చాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే మందిరం అంతా దేవుని మహిమ నింపబడిపోయిందంటండి. అలాంటి వ్యక్తి పాపం చేసాడని యెహెమీయా గ్రంథం 13వ అధ్యాయం రాస్తుంది. ఒకటి, వారి ఇంటి వారి యొక్క నడతని జాగ్రత్తగా చూడాలి. రెండోది, జరగబోయే కార్యాల్ని పసిగట్టాలి. జాగ్రత్తగా రండి. జరగబోయే కార్యాల్ని పసిగట్టాలి. ఆ స్థాయిలోకి నువ్వు వెళ్ళాలి. ప్రతి ఒక్కటి వద్దు అనకూడదు. నన్ను అడిగాడు, ఈ రాజాని అడిగాడు, నన్ను పాస్టర్ గారు అడిగాడు, ఈరోజు ఈ కుడి కోసం వాళ్ళందరూ చెప్పారా సంఘంలో అని చెప్పి. నేను ఎవరికి చెప్పలేదన్నాను, దాని ఉద్దేశం ఎవరికి చెప్పలేదన్నాను. కానీ ఏంటి తెలుసా, నేను ముందే చెప్పాను అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది మనకు అవసరం అంటావా, ఇది జరిగిద్ది అంటావా, ఈ మాటలు మొత్తం రావాలి. వెంటనే నేను ఏమవుతాను, ఓహో నిజమే కావాలా, ఇది జరగదేమో, ఇది జరగదేమో. 10 మంది అది కుదరదన్నారు, 2 అది కుదిరిద్దన్నారు. వాళ్ళిద్దరి పేరు ఏం పేరు? యెహోషువ, కాలేబులు. 10 మంది జరగదన్నారండి. 10 మంది జరగదన్న పని 2 జరిగిద్దన్నారు. వాళ్ళిద్దరే గనులుగా మార్చబడ్డారు. స్వచ్ఛమైన పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. 1, నీ ఇంటి వారి యొక్క నడతను జాగ్రత్తగా చూసుకోవాలి. 2, జరగబోయే సంగతులు ముందుగానే గ్రహించాలి. జరగబోయే సంగతుల్ని ముందుగానే గ్రహించాలి. ఈరోజు మటన్ తిన్నాడు, ఏం చేయాలి? తెల్లపొద్దునే ఏం చేయాలి? రేపొద్దున ఏమన్నా అనారోగ్యం వచ్చిద్దామో, నువ్వు తినబాకనని చెప్పేసి వేరేదైతే ఏర్పాటు చేయాలి. ఊరకు చెప్తున్నాను ఎగ్జాంపుల్, టైం లేదు. హల్లెలూయా. అయిపో సమయం అయిపోయింది. యేసయ్య 25వ వచనం. జాగ్రత్తగా వినాలి. రాబోవు కాలం విషయమై ఎట్లుంటుందమ్మా? రాబోవు కాలం విషయం ఏముంటుంది? డాక్రా గ్రూప్ కట్టాలి. నిబ్బరంగా ఉంటావా? అదేంటిది? అది గ్యాస్ వచ్చింది, మా అక్కడ దగ్గర ఎందుకుమా? నిబ్బరంగా ఉంటావా? గ్యాస్కే మనకు అక్కడ నిబ్బరం లేదు. నా వైపు తినండి, జాగ్రత్తగా రండి. రాబోవు సంగతుల గురించి నీకు నిబ్బరం ఉండాలి. నీకు నిబ్బరం ఉండాలమ్మా. రాబో సంగతుల గురించి కొంచెం ఆలోచించండి అమ్మా. దేవుని సేవకుడు చెప్తున్నాను, కొంచెం ఆలోచించండి. రాబో సంగతుల గురించి మనకి ఒక నిబ్బరం ఉండాలి. 3, 4, 20 వచ్చిన 20 వచ్చిన అమ్మా. దీనులకు ఇది ఇందాక సాగులు కూడా చెప్పారు కదా, పాషగా చెప్పాడు కదా. దీనులకు ఏం చేసిద్దంట? తన చేయి చాసిద్దంట. దీనులకు, దరిద్రులకు నేను చెప్పండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో నేను చెప్తున్నాను, సహవాసము ద్వారా అనేక మందికి మేలు జరగాలమ్మా. ఆమేన్. అనేక మంది వివరాళ్ళు సహవాసం ద్వారా పోషించబడాలమ్మా. స్తోత్రం. ఈ సహవాసం ద్వారా అనేక మంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు బాగు చేయబడాలమ్మా. ఆమేన్. ఈ సహవాసం ద్వారా అనేక మంది బీదవాళ్ళకి ఇల్లు కట్టేయాలమ్మా. ఆమేన్. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది తెలుసా? నీ వల్లే సాధ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగానండి. దీనులకు ఏం చేస్తుందంట? ఆమె చేయి చాపిద్దంట. నీ వల్ల ఎంతో గొప్ప పరిచయం జరగాలమ్మా. ఈ భూప్రపంచంలో అల్ఫులుగా ఎంచబడ్డ స్త్రీలు నాకు తెలిసి చాలా సాక్ష్యాలు. నేను చెప్తాను, సమయం లేదు. ఇంకొక మాట చెప్పు, నేను చెప్తాను. 23 వచ్చి చదువుమా. ఆమె చాలమ్మా. ఎక్కడ కూర్చుంటాడు వాళ్ళు? ఆయన ఎక్కడ కూర్చుంటాడు? దేశ పెద్దల్లో. మీకు ఎంతమంది జాన్ వెస్లీ ఎంతమంది తెలుసు? జాన్ వెస్లీ, ఏ జాన్ వెస్లీ? అదే ఏ జాన్ వెస్లీ? వెరీ గుడ్ నాన్న. హోసన్న జాన్ వెస్లీ కాదు, రాజమండ్రి జాన్ వెస్లీ కాదు, అసలు ఫస్ట్ జాన్ వెస్లీ. సుసన్న వెస్లీ వాళ్ళ కొడుకు, సుసన్న వెస్లీ కొడుకు జాన్ వెస్లీ, మిషనరీ. వాళ్ళ నాన్న 3 నెలలు జైలుకు పోయాడు. తెలుసా మీకు ఎవరికన్నా? మంచి పాస్టర్ గారు ఆయన, నాలాగే ఉన్నట్టు బోధిస్తాడు. 3 నెలలు జైలుకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా?
ఎందుకు వెళ్ళాడు తెలుసా? అప్పు చేసి లోన్ కట్టపోయలేకే తీసుకెళ్ళి 3 నెలలు జైలు వేసాడు. సావుకులే పాష గారు ఆయన. ఈ వెంట తన భర్త ఎక్కడ కూర్చుంటాడంట? దేశపు పెద్దలతో కూర్చుంటాడంట. అంటే ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? విశ్వాసం కలిగిన ఇల్లాలు ఏం చేసిందంటే భర్తకు మేలు చేసిద్దంట. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో ఈ మాట కోసం నేను బోధిస్తాను. భర్తకు మేలు అంటే ఏంటో నేను బోధిస్తాను మీకు. ఇది నెక్స్ట్ మంత్ కోసం మనం దాచిపెట్టుకుందాం. ఇప్పుడు నాకు చూడండి, దీనులకు ఏం చేయాలి? చెయ్యి చాపాలి. మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండకూడదు. చెయ్యి ఇలా ఉందంటే కారణం ఏంటంటే స్త్రీయే కారణం. నువ్వు అనొచ్చు, నన్ను ఏం చేయమంటావు అని. ఆ స్థితి మార్చడం కోసమే ఈ యొక్క మినిస్టర్డ్ ఉమెన్స్ పరిచర్య ప్రారంభించాం. ఉపచారము చేయు స్త్రీలు అనే పరిచర్యం ప్రారంభించాం. దీనికి వెనక మళ్ళీ చాలా ప్రణాళిక ఉంది. సాతాను గడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. దయచేసి సాతాను గడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అనేక మంది దీనులకు నువ్వు చేయి చాపాలి. దేనికి పనికిరాని స్త్రీలు నాకు తెలిసి 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవారుగా మార్చబడిపోయారు. దేనికి పనికిరాని స్త్రీలు. మొన్నటికి మొన్న ఇన్నో కోట్లు అప్పు ఉందంట వాళ్ళ ఆయనకి. ఏం చేశాడు వాళ్ళ ఆయన? పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. 700 కోట్లు అప్పు అంట. ఎంత చెప్పండి అందరూ, దేశంలో పడండి. ఎంత అప్పు? మొన్న 2 లక్షల అప్పు ఉంటే 4 ఉరేసుకున్నారు.